అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తన సెల్ఫ్ గోల్ తానే కొట్టుకుంది. తన సొంత వెబ్సైట్లో ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అంటూ ప్రజలకు ఓటింగ్ పెడితే నెటిజన్లు స్పందించిన తీరు కాంగ్రెస్కు విస్మయానికి గురిచేసింది. ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే నయమంటూ అత్యధిక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా అయింది. కక్కలేక మింగలేక నానా అవస్థలు పడుతున్నారట. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎక్కువగా ఉండే సొంత వెబ్సైట్లలో రిఫరెండాన్ని నిర్వహిస్తే భారీగా స్పందన ఉంటుందని ఆశించారు. కానీ రిజల్ట్స్ మరోలా వచ్చాయి. నెటిజన్లు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ను నమ్మి నిండా మునిగినమని పోస్టింగ్లు పెట్టారట. ఆన్లైన్ పోలింగ్ తనకు ప్రతికూలంగా రావడంతో అలర్ట్ అయిన పెద్దలు తమ సోషల్ మీడియా శ్రేణులను అలర్ట్ చేసి ఓటింగ్ పెంచుకోవడానికి నానా తంటాలు పడిందంట. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు వేసిన స్కెచ్ అట్టర్ ఫ్లాప్ అయిందంటున్నారు. 64% మంది బీఆర్ఎస్కు ఓటేశారట. దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగిందంట. అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ పెద్దలు వాడుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీయే ఓ అస్త్రాన్ని అందించింది. తెలంగాణలో కాంగ్రెస్పై ఏడాదికే తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీను నమ్మొద్దు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. తెలంగాణలో నెటిజన్లు స్పందించిన తీరును ఉదాహరణగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా పప్పులో కాలేయడం అలవాటుగా మారింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలకు బీజేపీ లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. బీజేపీ ప్రచారానికి కంగుతిన్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దారులు వెతుకుతున్నారు.